చందన్న 2024 సంవత్సరం అయిపోతుంది. నీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? పెళ్లి తర్వాత ఎప్పుడు ఇస్తే? అరే ఏందిరా నాకు అర్థం కాదు. ఊకే పెళ్ళి 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 అంటారు. నేను పిల్లలు చూడడం వాటి దొరకపోతే నేనేం చేయాలరా? అరే పెళ్లి చేసుకుని ఓడి పేరుకి వచ్చిరా? అరే నువ్వు ఇంకో పెళ్ళి అంటే మంచి కూడా చెప్తున్నా. నిన్ను కాదే చందన్ నువ్వు బాబాడే ముచ్చట్లు పెడుతురు వాళ్ళు ఎప్పుడు గదే ఊరుడు. సరే నేను తర్వాత చెప్తాను. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. అరే ఇలా 31st రా, 31st దావత్ గురించి ఆలోచించుర్రి, నా పెళ్లి గురించి కాదు. అరే ఎట్లా తాగుదాం ఎట్లా తిందాం అని ఎవ్వరికి లేదరా రంది. చందుబాయ్ ఈసారి 31st అల్చల్ మే బబ్బారు కూడా చేద్దాం. మంచిగా నాటుకోళ్ళు తెచ్చుకుందాం, ఫుల్ తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. ఈ బాయిలర్ కోడి తినుడు బంద్ చేద్దాం. ఇప్పటికిప్పుడు నాటుకోళ్ళు అంటే ఏడికలు దొరుకుతాయి. నాటుకోళ్ళకు ముందే బగ్గ రేట్లున్నాయి ఇప్పుడు. చందన్న గంగా దగ్గర ఫుల్ నాటుకోళ్ళు ఉన్నాయి. అరే గంగా అసలు ఎన్ని రూపాయలు పెట్టిన కోళ్ళే అమ్మదిరా. గంగవ్వ నాటుకోడిని కోడి పందాల కోసాన్ని వేస్తుంది. ఇప్పుడు మనం పోయి ఆ కోడిని అడిగినాం అనుకో మన పీకని వస్తుంది. అది అన్న కొనుడు కష్టంగాని కొట్టేసుడు అయితే పక్కనే. కొట్టేద్దాం. ఎట్లా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నా దగ్గర జియో ఉంది. నగరెట్టెలుంది. ఇది కాదన్న కొని దొంగతనం చేద్దాం అంటున్నా నేను. దొంగతనం చేద్దాం? అరే మీరేమైనా మనుషులారా? నాకు అర్థం కాదు. సెట్టు వెర్రు గాడుదలు లక్కున్నారు. దొంగతనం చేసుడు తప్పురా. కావాలంటే కిడ్నాప్ చేద్దాం. ఇదేదో ఐడియా మంచిగా ఉంది. ఏ పుంజురాజా ఇత్తులు బాగా బుక్కాలే. సంకురాత్రి కోడి పందాలల్లా వెంకట గారి కోడిని గజ్జి కోడి పొడిచి పారేయాలి. రాజా ఈసారి సంక్రాంతి కోడి పందాలల్లా ఆ గంగా కోడిని ఓడగొట్టాలరా. తుక్కు జింపి పారేయాలి. లాస్ట్ కత్తాన్ని పాయింట్ జింపేయాలి నాని. మన పరువు నిలబెట్టాలరా రాజా. 31st నీ గండం ఉందంటరా. నువ్వు ఆడ ఈడ చెట్ల మీద వండుకోకు చెప్తున్నా. మన ఇంటికాడనే వండుకో, మంచిగా రెస్ట్ తీసుకో, కమ్మగా తిను, పండుకో. ఈ గజ్జ నీకున్నంత వరకు నిన్ను ఓడగొట్టే మొగోడు లేడురా రాజా. ఎందుకు ఇట్లా వచ్చిర్రు? నీ దగ్గర నాటుకోళ్ళు ఉన్నాయి కదా, ఓ కోడిని అమ్ముతామని వచ్చిన. నా దగ్గర అమ్మే కోళ్ళు లేవు చందు. ఒక్కటే పుంజును సంక్రాంతి కోడి పందాల కొరకు పెంచుకుంటున్నా కానీ నా దగ్గర కోళ్ళు లేవు. సరే అదే పుంజి 5,000 కావాలంటే ఇస్తావా? 5,000 కాదు, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చిన నేను ఇయ్య. ఇగో 5,000 కాకుండా 10,000 తీసుకో. కోడిని అయితే దండం పెడతా. నాకేం పట్టాయి? అమ్మా దూట్లోకెళ్ళి పిల్లి దుంకింది, పాలు గిట్ల తాగుతాయి, వచ్చిపోపో. పిల్ల అయ్యో పిల్లి కాకిదా రోజు. అరే చెప్పండి గంగమచ్చలో పో. మోకాలు చూస్తే దొంగ మోకాలు ఉన్నాయి కదరా. మీరు కోళ్ళ కొనే మోకాల కోళ్ళ కొట్టేస్తారా? పోలీసుల పట్టిస్తా మరి. పిల్ల వస్తుందని చెప్పి నా కోడిని పొత పెడతారు. దీనికి ఇట్లా కాదుగా, ఒక్క గన్మెన్ పెట్టుకోవాలి దీన్ని. అబ్బాయి గంగవ్వకున్న వారెత్తే కొద్దిగా అయితే మనల్ని పోలీస్ స్టేషన్ లేచే. నిజమేరా, మొత్తం వీడియో చేసిండు. ఏం ప్లాన్ చెప్పినావు నువ్వు? అన్న అట్లయితే నేను అనుకున్నా, నేను దొరికితే దొబ్బు కదా అనుకున్నా. ఏం చెప్పినావు పో. మరి ఇప్పుడు నాటుకోళ్ళు ఎట్లా? మన ఊరు అంతా కాళ్ళు అరిగేటట్టు తిరిగినా కానీ మనకు నాటుకోళ్ళు అయితే దొరికాయి. నాటుకోళ్ళు దొరికాయి, ఏం దొరికాయి? జర అయితే పారపుకోళ్ళు కూడా దొరికాయి. చెప్పడం ప్లాన్ అయ్యే. ఏ మీరు ఆగురా, నాకు దిమాగ్ ఖరాబ్ అయ్యకురా. నాకు ఇప్పటికే మైండ్ ఖరాబ్ అవుతుంది. నాకు చందు గంగా వాళ్ళ ఇంటికి నాటు కొట్టుకోతే కాళ్ళీర కొట్టిందటగా. అవురా మామ, వీళ్ళు నాటుకోళ్ళు కొనే ముఖమేనా? అవిటి కాళ్ళు కూడా కొనలేరు మామ. మాదిరా దావతు ఊళ్ళో ఎవ్వని చేయ దావతు మేము చేస్తాం రా. యాటలు తెంపుతాము. సుక్క ముక్క చికెను బోటి కాల్దాలకాయ ఎన్ని తీలరా అంటే అన్ని తీలరా. మీ లెక్క వాళ్ళ మీద వీళ్ళ మీద పడి మేము కోళ్ళని దొంగతనం చేయం రా. అరే ఏంద్రా మీరు బాగా మాట్లాడుతుర్రు. మా సంగతి వెనక సిరి చెప్తుంది కానీ ముందుగా మీ దావత్ సంగతి చూసుకోరి. అరే గుండోడా, నువ్వు నాకు ఇట్లా దొరికినావు అనుకో, నిన్ను మలిసి గుద్దుతారా రే. అరే గుండా నాకు నప్పసత్లోడా, మీకు సాధన కాలేదనుకో మా దగ్గరికి రారి.
అడుగులు బడుగులు ఉంటే ఇంత వేస్తాం తినిపోర్రి. అరే సరే పారి మన సామాన్ తీసుకొని లేట్ అయితే వరకు ఆ బాయిలర్ కూడా కొనుక్కొని దావ తీసుకుందాం పారి. అగో మరి అంజమా ఎట్లనే అవురు మర్చిపోయినరు. ఫోన్ చేయి. మామ ఏడున్నావు? ఇక్కడ నేను నారుకు నీళ్ళు పెడుతున్నా అని. సరే కానీ ఇక మేము దావత్ ప్లాన్ చేసినాము. కిరాణా సామాను బాయిలర్ కూడా తీసుకుంటున్నాం. ఇక నువ్వు చేపలు పట్టుకొని వచ్చాయి. తీసుకొస్తా. 2 పెద్ద చేపలు తీసుకొస్తా. 2 పెద్ద చేపలు తీసుకొస్తా. ఉండు. అరే ఆయన చేపలు తెస్తాడట, మన కిరాణా సామాన్ తీసుకొని వెళ్ళాం పట్టు. చలో. చందు అప్పుడేమో కోనియా పోలీసులకు పట్టిస్తా అవి ఇవన్నీ తిట్టినావు, మళ్ళీ కోనిస్తాను ఫోన్ చేసినావు. ఇక ఒక్కటి ఉన్నది దీన్ని ఇస్తానని ఇక బనాడ కోసుకుంటామని బాధపడబడితే సరే మరి ఎంత చెప్తున్నావు? అప్పుడు 5,000 ఇస్తామంటారు కదా. అంత కొడితే కిలోన్నర లేదు, దీనికి 5,000. మరి 5,000 ఇస్తాగానే ఆ కొని మరి అది కోళ్ళ పందాల కొరకు సంకురాత్రికి పెంచుకుంటున్నా. నేను ఇంట్లో దాదుకొని మంది కోళ్ళ ఒడిచి చంపేయాలని సాదుకుంటున్నా నాన్న నేను ఇయ్యది. సరే మరి ఈ కోడ్ అంటే 1500 కన్నా ఎక్కువ ఏం చెప్తున్నా. అయితే 1500 ఇచ్చిపోయి రేపు ఇస్తాం. సరే ఏమ్రా జోరు నడుస్తుంది. నాకు వినకుండానే ఎత్తుకుంటారా దావతు. అవ్వా నువ్వు లేకుంటే ఎప్పుడన్నా 35 దావత్ అయిందానే. కూర అయినాక ఫోన్ చేద్దాం అనుకున్నా నేనే. ఏంద్రా కోడి నవనవలాడుతుంది. కోడి నవనవలాడు కాదు, నువ్వు కూడా పని చేయాలి మరి చెప్తున్నా. అరే నువ్వు నాకు చెప్పాలన్నారా? ఇటీ కోడి ఇటీ ఫస్ట్ పెట్టుకత్తా. పెట్టుకరా మంచిగా అడుగు. అరే సూపర్ గా అడుకత్తా చూడు రే. అరే బాబా అలా నేస్తారా ఇక చేసుడే మెడల్ ఇవ్వాలి. అరే ఏమైందిరా? ఏమైందన్న గణపతి పొత్తులో 2 బాక్సులు ఉన్నాయిగా, వాళ్ళోడు తీసుకపోయారు, నేను ఒకటి తీసుకొచ్చిన. ఏందన్నా అలా అప్పుడు నాటుకోలు దొరకలేవని ఎక్కిరిచ్చిరు కానీ ఒక్కొక్కటి దొరకని అలా మెడ సింపుల్ ఒక దెబ్బకిరి కొడతా. ఏస్తే గుడితే పీకే తోడితే అంతే. ఇక లేద్దామన్న ఆత్కూర అయితే బూత్కూర అంతే. ఫోన్ తీరాలి బచ్చగలరా గాలతురు మనకేంద్రా. దాన్ని పని చేస్తున్నారు. అయిందా కూర? అచ్చుడు ఇప్పుడు అచ్చుడు కూర అయిందంటారు ఇంద్రు. దాన్ని పని చేస్తున్నారు. గన్మెన్ నేను గజ్జు అని అనుకుతి. చెప్పు మేడం. ఇలా ఫస్ట్ ఫస్ట్ దావతున్నది. ఎవ్వడే సందులో పంట వచ్చేది తెలియదు. నువ్వు మాత్రం నిద్ర ఒకటి కోని మాత్రం కావాలి కాయాలి. మీకేం టెన్షన్ లేదు మేడం. ఈ కోడికి ఏదన్నా అయితే నేనే బాధ్యత మేడం. మీరు ఓరి మంచిగా వండకపోరి. ఇవాళ రాత్రి నేను మొత్తం కావాలి కాయాలి. నీకేదన్నా అయితే ఆ మేడం నన్ను అస్సలకే ఉంచది. నీకు నిద్ర వస్తే కొద్దిసేపు బండుకో, నేను కావాలిగా అత్తా. రొట్టెలు ఉట్టివి ఉండగా పసుపైన రొట్టెలకు పోతివా అన్నదా? ఒక్కదాన్ని ఉండలేను. అర్రీన మర్రేను అంజుమా వస్తుర్రు. కింద లేటా? అరే సర్లే ఎందుకే లేరా అంటే ఎందుకంటే మామా చేపలే మామా. ఇదేంద్రా? ఈ చేపలు కాదు మామా, చేపలేవి. ఇదేంద్రా చేపలు? చేపలు ఏమంటారు? ఎత్తి కూర్చుంటారు, మళ్ళీ చేపలు ఏమన్నా పడుతుంది. ఊరిని అవ్వ నేను కూరకు చేపలు ఏమంటే కూర్చున్న చేపలు తెచ్చినావానే. ఊరిని కథ పాడుగాను. మాకు లెంకంగా ఒకటే కోడి దొరికింది. ఆ కోడి ఎవరు ముక్కలు పెట్టమంటావు ఇడా? అరే కూర కోళ్ళు తెస్తానంటారు, నేను కూర్చున్నా చేపలు తినే ఎత్తి ఇంత కోలేవిరా. నువ్వు చేపలు తెస్తున్నావు కావచ్చు, వాటి నువ్వు చదువుకుందాం అని చెప్పి మేమందరం అనుకుంటే అవ్వ ఎంత పని చెప్తి మామా. చీ అవి ఎప్పుడు గింత ఎత్తారేమే. ఈసారి కూడా 31 గంగలో ముంచిరు పోర్రి.
మీతో ఏం కాదు నీ వీడికి వచ్చి టైం వేస్ట్. పారపు కూడా తెచ్చుకున్నా అయిపో. ఇప్పుడు ఏం తింటావు తిను. చందు బ్రో మరి ఇదే సోర పెడతా బ్రో. సోరు ఎంతగానో పెడతావే? గింత బతుకు సోరు ఏదో ఉంటావు మామ, మొత్తం నాశనం చేసినావు మామ నువ్వు. అరే రాములా నాకేం తెలుసురా సిసిసి. ఏ ఊకే పరిశాన్ అవుతారు ఎందుకు మామ? నేను మంచి ఐడియా చెప్తా. గంగవ్వ దగ్గర ఒక 3-4 కిలోలు వెళ్ళే కోడి ఉంది, పోయి పట్టుకరండి. అన్న ఇప్పటికే గంగవ్వ దగ్గర దెబ్బల పాలైనాయా మనం. ఇంకా గంగవ్వ దగ్గర కోడి తెచ్చుడు మనతో కాదే. అరే మన దగ్గర మంచి ఉపాయం ఉందిరా. చల్ మీరు వారి మీరు కడియారి మ్యాచ్లోపు మీకు ఫోన్ వస్తాం. ఏ ఎవరు నువ్వు? నేనే. ఏం కావాలి? నువ్వే కావాలి బావా, నువ్వే కావాలి బావా. బావనా? ఎంతసేపు ఆ పుంజిన చూస్తావు? ఈ పెట్టను కూడా చూడొచ్చు కదా. ఎవరా బయట సప్పుడు అవుతుంది? మేడం ఎవరు లేరు, పిల్లి వచ్చింది పిల్లి. మా మేడం గారు ఇంట్లో ఉన్నారు. మేము మేడం వేసినట్టుంది కదా, అయితే మనం గట్లా బందుకోదామా? పోదాం దా మరి. అందరికీ అరే లక్ష్మణ్, మరి నీకెట్రా తెచ్చుకున్నావా? అరే అవ్వా, ప్రతి బ్యాచ్ లాగినాసుండోడు ఒక్కడు ఉంటారా? చందన్న మన నాటుకోడి దొంగతనం చేసినాం గాని రుచి ఏమన్నుందానే కిర్రాకుంది. పో 31 ఎట్లనే అవుతుంది అనుకున్నా. మా దోస్తులకు కూడా చెప్పుకోవచ్చా రేపు? మళ్ళీ చెప్పు. వేస్తానా? నువ్వు ఎత్తవా లేదా? ఎత్త మంచి వేడొస్తుంది. అల్లుడా ఏమన్నా మరి ఎగురుడో దుంకుడో ఉందా లేదా? పాట కావాలా నీకు? దా నేను పాడుతుందా పాట ఇప్పుడు. ఏ పాట నేను పాడతా. డబ్బడు డబ్బడు. ఏ రెడీయా? పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా, నేను పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా. ఓగోనికి కోటరిచ్చిన, ఓగోనికి బీరు ఇచ్చిన, ఓగోని పట్టుకొని పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా, నేను పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా. మామకు కోటరిచ్చిన, డాడికేమో బీరు ఇచ్చిన, ఓగొన్ని పట్టుకొని పోత ఉన్నారే రంగే పోత ఉన్నారే. చందన్న ఈ పాటలే ఊపొత్తలే, డీజే పెడదామే. డీజే
అగ్గిపెట్టి ఉందా? ఏం తమ్ముడు కేక్ కటింగా? అరే 12 అయింది. అరే 12 అయిందా? ఆగుర్రా ఆగుర్రి. అన్న మా పోరు ఫోన్ చేసి దాని ఇంటికి వెనకాల గోడ నుంచి లోడ దుంకిండే మా పోరు నన్ను మోసం చేసింది. టెన్షన్ ఆడకురా. 31కు ఇది వేయింది. 1కు మళ్ళీ ఇంకోదాన్ని చూసుకో అయిపో. ఏమంటారా? అరే హ్యాపీ న్యూ ఇయర్లో హ్యాపీ ఉండాలిరా. ఏడద్దురా. పాత సంవత్సరం పోతే కొత్త సంవత్సరం వస్తుంది, పాత పిల్ల పోతే కొత్త పిల్ల వస్తుంది. ఎందుకయ్యా బాధపడు దీనికి? నాకు ఇట్లా ఎన్ని జరగలేవు, ఒక్కదానికే ఫీల్ అవుతుండు. ఈ పోరిలా నమ్మద్దా అన్న? నీ బాధ నా బాధ కావారా? అరే నాకు 90 కావాలి. ఇప్పుడు 90 ఎక్కడ దొరుకుతుంది? నాకు తెలియదురా. అరే బాబా, అరే ఎక్కడిగా నువ్వు ఒక 90 పట్టుకరా నాకు. పట్టుకొస్తా, నువ్వు టెన్షన్ పడకు. బాబా పో, నేను 90 తెప్పిస్తా, నువ్వు టెన్షన్ పడకు. బాబా అరే నా పెళ్ళమ్మే ఒకటే చెప్తున్నారా, ఇక జనవరి 1 నుంచి నేను అస్సలు తాగరా. కానీ 31 రోజు మాత్రం ఫుల్ అవుట్ అయ్యేదాకా తాగుతారా. అరే మామ ప్రవీణ్. మామ హ్యాపీ బర్త్డే రా. మీ టు ఆల్సో మామ, సేమ్ టు యు. థ్యాంక్ యూ రా. అరే హ్యాపీ బర్త్డే ఏంద్రా, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మామ. నీ అబ్బాయి ఇంకా పోతలేరేంది? చిక్కులతో తలకాయ నొప్పి నాకు. అరే సామే అన్న ఒక 90. సరే అన్న. అరే సామే నాకు కూడా ఇరన్న ఇది. సరే అన్న. అన్న ఒకటే 90 ఉందన్న. ఓసి ఓలన్న ఒక్కళ్ళు తీసుకోరి. నాకు ఇచ్చారు. అరే అరే నేను మొదలు వచ్చినాను, నాకు ఇచ్చాయి. మొదలు వస్తే అన్న అడుక్కోవాలి. నేను వచ్చినాక అడుగుడండి. నన్ను గుండుగా అన్నాడు. అవును నన్ను గుండుగా అన్నావు కదా అప్పుడు. నువ్వు నాకు అడబడతావురా. నేను ఫోన్ చేసి నాకు ఒక 100 మంది దిగుతారు నాకు. చెప్తావు రా నా కొట్టులారా. హలో అన్న, చెప్పురా. నన్ను ఇక్కడ పొట్టు కొడుతురే. మీ దండం పెడితేనే మన గ్యాంగ్ నేర్చుకుని రాయే, తొందర రాయే. అనుడు కొడుతున్నాడు పోయే. దమ్ముందా రమ్మని రా. 20 మంది రమ్మని. కొడుతున్నాడు లేవురా. సావంతి అత్తూర నా కొడుకులో రాగురే. పోలీసు
వస్తుర్రు అరే ఏమైంది వీళ్ళకు పెద్ద సల్లెవన్నారు తెల్లంగా కొరుడే పాడైంది బాగా తాగిర్రు అన్నారు హ్యాపీ న్యూ ఇయర్ మామా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పని హ్యాపీ న్యూ ఇయర్ తర్వాతనే మన కోడి దొంగతనం చేసిన మన సర్పంచ్కి ఫిర్యాదు ఇచ్చిందే గంగా తొందర రారే సర్పంచ్ సాబ్ అగో వచ్చి రీళ్ళే నా కోడి దొంగతనం చేసిన వీళ్ళే. ఓ అదినే మమ్మల్ని అంటున్నావు మేమన్నా దొంగలమా నిరూపించి దొంగలం అయితే చందు నిజం చెప్పరా. ఇది మంచిగుంది అటు ఇటు పోయి మాయన చెప్తున్నావు మాకు అర్థం కాదు నువ్వు నిన్న అమ్మిన కోడి ఓడదో మాకు తెలియదా చెప్పన్నా చెప్పన్నా ఇప్పుడు చెప్పన్నా రే చెప్పురా చెప్పు ఇంకోది ఆ ఎంకటిదా కోడి అన్న దీనికి గజ్జుంది కుంపది సంఘటన కోడి కాదు కానీ అది కోడ్రా ఏంది నా కోడి నాతో కోపిస్తారా మీరు నాతో పసుపు రాపించి నాతో అనిపిస్తారా మీరు కోడి పందాలలో గెలిచి నా పరువు నిలబెడుతుందని పెంచుకున్నా సర్పంచ్ సాబ్ కోడి అసొంటిది ఈరోజు నా చేతులతోనే చంపుకున్నా. సరే సర్పంచ్ సాబ్ ఏదో ఒకటి అయింది పోని నా కోడిని అమ్మినందుకు గంగావా కొన్నందుకు వీళ్ళిద్దరు నాకు దండు కట్టాలి ఇప్పుడు. గంగవ్వ నువ్వు ఒక పెద్ద మనిషి ఉండి కోడిని నువ్వు అమ్ముకోవడం అది కరెక్టేనా? అది పద్ధతి అవుతుందా? కోడి దొంగతనం చేస్తున్న తప్పే తప్పైనందుకు 10,000 దండకైనా నేను కడతా. మరి నా కోడి కొరకు ఇన్ని కావాలి ఉంచిపోయినా మరి నా కోడి రావాలి కదా. నా కోడి వస్తే ఆ కోడికి 10,000 కడతా దండు. ఓ అదినే ఇట్లా కిరికిరి పెట్టకు ఏదైనా రూపులు ఉంటే నిరూపించు. అరే నా కోడి వస్తే దండు కడతా. నేను ఎట్లా కడతా సర్పంచ్ సాబ్ చెప్పురి. అవగంగా మళ్ళీ మా దగ్గర చూస్తున్నావు మాకేం తెలుసు నీ కోడి గురించి మాకు తెలుసు ఏమన్నా ఈ తెలుసు సర్పంచ్ సాబ్ ఆ దొంగతనం ఎవరు చేసిరో మాకు తెలిసే. బాగా మాట్లాడుతున్నారు ఏముందిరా మీ దగ్గర నీ భాగవతం అంతా ఏదో బయట పెడతావు కొడుక. సర్పంచ్ సాబ్ వీళ్ళు దొంగతనం చేసిందంతా సీసీ రికార్డ్ ఫుటేజ్లేగో చూడురి. సరే చింటూ అంత మంచిగా రాత్రి ఇల్లు లేక ఎవ్వ ఇదంతా నీ 90 ఏవట్టే నువ్వు 90 అడిగితే వీడి వాయ లొల్లి పెట్టుకుని ఇదంతా పచ్చదా అవసరం నేను 90 దొరికింటే కరా కొన్ని 90 శత్రా నువ్వు మానవ అందరు దొంగలు ఉన్నారు కదరా. గంగవ్వ వెంకటి కోడి దొంగతనం చేసినందుకు నువ్వు దండ కట్టాలి. సర్పంచ్ సాబ్ మీరు ఎట్లా చెప్తే అట్లా కట్టుడే. నీ కోడి దొంగతనం చేసినందుకు వీళ్ళు దండ కట్టాలి. మరి అట్లా అంటే వెంకటన్న కూడా దండిగాలి మీరు. ఆడు ఎట్లా కడతాడు? ఎట్లా కడతాడా అసలు గంగా కొన్ని దొంగతనం చేయమని చెప్పిందే ఆయన. గంగావ దగ్గర ఒక 3-4 కిలోలు వెళ్ళే కోడి ఉంది పోయి పట్టుకరండి. వెంకటి గంగవ్వ కోడి దొంగతనం చేయమన్నది నిజమేనా నువ్వు? చెప్పినా సార్. అరే మీరు ముగ్గురు దొంగలు ఉన్నారేమరా? మనిషికి 10,000 రూపాయలు దుర్మాన్ కట్టాలి లేకపోతే పోలీస్ స్టేషన్ పట్టేస్తా. 10,000